को मैं धन्यवाद देना चाहता हूँ। అసలు ఇలా రాగలుగుతానని నేనైతే వాస్తవంగా ఊహించలేదు. और मैं नहीं सोचा था कि मैं यहाँ पे इस तरह आ पाऊंगा। పరోక్షంగా ప్రత్యక్షంగా మన జపనీస్ శాస్త్రయ్య గారికి మన టీంకి జయరాజయ్య గారికి ఇక్కడ కూడి ఉన్నాను. ఒక్కొక్కరుగా చెప్తే అసలు టైం చెప్పడానికి సరిపోయింది. అందరికీ వందనాలండి. और खास करके जफनिया शास्त्री जी को और उपस्थित टीम मेंबर सबके बारे में अगर कहा जाए तो समय बहुत हो जाएगा, इसलिए मैं सबको एक ही साथ धन्यवाद कहना चाहता हूँ। చిన్న ప్రార్థన చేసి నా సాక్ష్యం చెప్తాను. छोटी प्रार्थना करने के बाद मैं మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కృపగలిగిన యేసు ప్రభు నిలబడుతున్న ఈ దాసును మరుగు చేసి నా కంటి చూపు నా హృదయాలోచన నా పెదవులకి మీ కాపుదల నుంచి మీరే మహిమ ఘనత ప్రభావాల పనులు ఈ సాక్ష్యం ద్వారా నీ నామం హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దీవించి ఆశీర్వదించి మహిమ పొందు నన్ను మరుగు చేయని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి వినయంతో ప్రార్థించి మనలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 113వ కీర్తన 8వ వచనం నాకు చాలా ఇష్టమైన వచనం అన్నమాట. ఇది भजन संगीता 113 का 8वां पद मेरे को बहुत ही पसंद है। అందులో ఏముంటుందంటే నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడు, పెంట కుప్పల నుండి బీదల్ని పైకెత్తువాడు. और उसमें यू इस प्रकार लिखा होता है कि वो दरिद्र को नीचे स्थिति से ऊपर उठाता है और जो बेकार की जगह में है वहां से उठाकर प्रभु उनको खड़ा करता है। ఇక్కడ నిలబడడానికి ఏమాత్రం యోగ్యత అర్హత లేని నన్ను ఇక్కడ నిలబెట్టాడంటే అది దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. और यहाँ पे इस तरह खड़ा होने के लिए मुझ में कोई भी योग्यता नहीं है, लेकिन इस तरह प्रभु दिया हुआ समय के लिए सिर्फ मैं परमेश्वर को धन्यवाद कहना चाहता हूँ। నా పేరు మారిశెట్టి లక్ష్మణరావు. मेरा नाम मारसेठी लक्ष्मण राव है। నా 5వ సంవత్సరం వయసులోనే మా నాన్నగారు చనిపోయాడు. और मैं जब 5 वर्ष का था तब मेरे पिताजी मर गए। ఆ కారణం చేత నేను ఒక కాఫీ హోటల్లో కప్పులు కడగవలసిన పరిస్థితి వచ్చింది. और उसके कारण मैं एक होटल में कप सफाई करता था। ఆ ప్లేట్లు కడుగుతున్న సమయంలోనే వంట పనులన్నీ నేర్చుకున్నాను. और वो जब प्लेट सब धोया करता था उसी समय मैं भोजन पकाना सब मैं वहां पर सीखा। అప్పుడు నేర్చుకున్నామంట ఇంత పెద్ద సేవకులకి రోజు ఉపయోగపడద్దని నేను ఎప్పుడు ఊహించలేదు. और तब जो मैं सीखा था उसको मैंने कभी समझा कि आज के दिन ऐसे बड़े सेवकों के लिए वो चीज उपयोग में आएगा। కానీ ప్రభు ఏది చేసినా ఆయన సంకల్పం చెప్పి చేస్తారు. लेकिन परमेश्वर जो कुछ भी करता है वो अपनी योजना के तौर पे करता है। హోటల్లో వంట మాస్టర్ ఉన్నప్పుడు నాకు పిల్లనివ్వడానికి కూడా ఎవరు ముందుకు రాలేదండి అసలు. और जब मैं होटल पे खाना पकाने वाला था, मैं एक भंडारी बन के था, कोई भी लड़की देने के लिए सामने नहीं आया। ఒక సంబంధానికి నన్ను తీసుకెళ్లారు. एक के यहाँ मुझे लेकर गए। అందరూ వీళ్ళు వాళ్ళు చాలా మంది వచ్చేసారు. और इस तरफ से और उस तरफ से सारे लोग आ गए। వాళ్ళు పెద్ద మనుషులు ఒక ఆయన అడిగారు, పెద్దవాళ్ళు నువ్వేం పని చేస్తున్నావయ్యా? और वो लड़की की तरफ से जो आया था उनमें से एक भाई ने पूछा कि बेजवाड़ा में तू क्या काम करता है? హోటల్లో పని చేస్తున్నానండి. और मैंने कहा कि होटल में काम करता हूँ। పిల్లని ఎవరు వెళ్ళిపోని చెప్పారు. उसने कहा कि मैं लड़की नहीं दूंगा, चला जाओ। మచిలీపట్నం దగ్గర పోలవరం అనే గ్రామంలో और मछलीपट्टनम नामक जगह में, पोलवरम जगह में ఒక అమ్మాయిని అబద్ధం ఆడి మంచివాడని చెప్పి పెళ్లి చేసి పంపించేసారు. और एक लड़की के पास जाकर झूठ बोलकर अच्छा है बोलकर ये वो शादी करके भेज दिए। రోజుకి 5 బీర్లు తాగటం కొడతాం. और मैं दिन में 5 बीर पीता था और उसको मारता था। మీకు సాక్ష్యం కావాలంటే సాలిం రాజు గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు అబ్రహం గారి ద్వారా నేను ఆత్మీయంగా నడిపించబడ్డాను. మా ఆత్మీయ తండ్రి దానియేలు పద్మరావు గారు. अगर आपको गवाही और भी अच्छी तरह सुनना है तो यहाँ पे भाई शालेम राजे उनके पिताजी के द्वारा, मेरे आत्मिक पिता है, उनके द्वारा मैं प्रभु में गवाही किया। మహామూర్ఖుని మహా గర్విష్ఠుని. बहुत ही मैं घमंडी था और बहुत ही मूर्ख था। ఎంత గర్వం అంటే इतना घमंड था నాకు నేనే గొప్ప, నాకెవడో చెప్పాల్సిన పని లేదు. और मैं समझता था कि मैं ही सबसे बड़ा महान हूँ, मुझे कोई बोलने की जरूरत नहीं। ఇప్పటికి కూడా కొద్దిగా ఉందనిపిస్తుంది నాకు అలాగా. और कभी कभी ऐसा लगता है कि आज के दिन भी वो मेरे अंदर है। మధ్యాహ్నం వాక్యం చెప్తున్నప్పుడు जब दोपहर के समय में वचन बोला यहाँ पे ఎక్కువ పశ్చాత్తాపడింది నేనే. सबसे ज्यादा पश्चाताप किया ఈ ఐఎఫ్జే అన్నమలో నా కోసమే పెట్టారు. और ये IFJ నా కోసమే
मुझे ठीक करने के लिए मैं समझता हूँ ये IMJ सेमिनार यहाँ पर अंडमान में रखा गया। నన్ను బాగు చేస్తాను, ఒక్క వ్యక్తిని బాగు చేస్తానికి ఎంతమందిని సమకూర్చాడని ఏడుపు వచ్చేసింది నాకైతే। और मुझे रोना आ गया ये सोचकर कि मेरे एक को ठीक करने के लिए इतने लोगों को यहाँ पर प्रभु ने इकट्ठा किया। ప్రభు కార్యం చేస్తూ మొదలెట్టే సాతాను చెలరైపోతూ ఉంటాడు। और जब प्रभु कार्य करना शुरू करता है तो दुष्ट వాడికి మంట उसको जलन होता है। వాడు సుఖంగా ఉండలేడు, ఉన్నవాడు సుఖం ఉంచడు। वो चैन से नहीं रहेगा और दूसरों को चैन से रहने नहीं देगा। నన్ను సరి చేసింది ఈ రోజు వాక్యం। और वचन आज मुझे నన్ను బాగా సరి చేసింది। और मुझे सही तरह से सही किया। నా పైన నాయకత్వం చేసే నాయకుడు ఎవరు లేరు, అంటే ఉన్నగా నేను వెళ్ళను, గర్వం నాకు నేనే। मेरे ऊपर कोई भी నేను నిజం చెప్తున్నానండి, 3 రోజుల మట్టి వాక్యం వింటుంటే జయరాజయ్య గారు చెప్పినా, జపన్య శాస్త్రి గారు చెప్పినా, నన్ను బాగు చేస్తానికి ఎంత దూరం తీసుకొచ్చావు ప్రభా, పోనట్టుకి పొద్దున్న గంట సాయంత్రం 1 గంట టైం అంతా దానికి ఉపయోగించమని। और 3 दिन से जब मैं वचन सुन रहा हूँ मैं ये सोच रहा हूँ 2 రోజులు మనం తిరిగినప్పుడు దేంతో ఎక్కువ కనపడ్డాను మీకు? ఫోన్తో। डबिंग प्रॉब्लम, कि मैं तो 3 दिन से वही सोच रहा हूँ क्या मुझे ठीक करने के लिए तू यहाँ पर लेकर आया। मैं दिन भर तो मोबाइल को देखकर ही पूरा समय को व्यर्थ करता था। నేను ఎంత మూర్ఖుడైనా కానీ నాకు ఒక మంచి మనసు ఏంటంటే ఎవరైనా చెప్తే వింటాను దాన్ని। चाहे मैं कितना भी मूर्ख क्यों ना हूँ, अगर कोई कुछ कहता है तो मैं उसको सुनता हूँ। ఎప్పుడైతే మనం వింటామో ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం। और जब हम सुनेंगे जरूर हम आशीष पाएंगे। మూర్ఖుడు తిరగబడతాడు, लेकिन मूर्ख जो है वो विरोध करेगा। ఎప్పుడైతే మనం వినయంగా విన్నామో ఖచ్చితంగా బ్లెస్ అవుతాం। और जब हम आदर के साथ विनय के साथ सुनते हैं हम जरूर आशीष నేను पाएंगे। చేసే పనిని బట్టి ఎప్పుడు విర్రవీగుతూ ఉండేవాడిని, గర్వం అని చెప్పాను కదా। और जो काम मैं करता था उसके कारण मैं घमंड से फूलता था। సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, नीति वचन 16 अध्याय का 5वां आयत में यूं इस प्रकार लिखा हुआ है, గర్వరోధులందరూ యెహోవాకు హేయులవారు నిశ్చయముగా శిక్షించబడతారు। और जो घमंड के साथ रहते हैं वे जरूर परमेश्वर के द्वारा दंड को पाएंगे। నేనే మనుషులకు ఘనతను ఉంటాడు, ఇవన్నీ మనకు తెలిసినయే। ఎన్ని మనుషులు ఘనతను ఉంటుంది, వినయ మనస్కుడు ఘనతను, जिनका जो दीन है वो जरूर महिमा को पाएगा। రోజుకు ఒక 500 మందికి వంట చేసేవాళ్ళు, భోజనం 50 కిలోలు మైసూర్ బజ్జీ చేసేవాళ్ళు। और करीबन 500 लोगों के लिए मैं भोजन तैयार करता था और 50 किलो मैसूर बज्जी बनाता था। విజయవాడ బస్ స్టాండ్ లో శ్రీడి క్యాంటీన్ ఈవెన్ ప్రెసెంట్ ఇప్పుడు కూడా ఆన్లైన్ మా ఓనర్ గారు ఇది వరకు। और विजयवाड़ा बस स्टैंड के पास में శ్రీడి कैंटीन आज भी है, वो मेरा ओनर था वहाँ पे। 70 మంది స్టాఫ్ కి హెడ్ కుక్ ని నా వల్ల ఈ హోటల్ నడుపుతుందనే గర్వం। और 70 स्टाफ का मैं हेड कुक था और मैं मेरा अंदर ये घमंड था कि मेरे कारण ही ये होटल चल रही है। ఒక రోజుని తలరావేది వచ్చిందని, एक दिन मुझे पीलिया हो गया వాంతులు విరోచనాలు और वो उल्टियां होने लगे और डिसेंट्री होने लगा। బ్రతుకుడు చచ్చిపోతాడు అని చెప్పారు। और लोगों ने कहा कि ये बचेगा नहीं, मर जाएगा। నేను ఇది చేసే భక్తి ఒకటి ఉంది కానీ అది నన్ను కాపాడలేదు। और मैं करने वाले एक भक्ति है लेकिन मुझे वो बचा नहीं पाई। నేను ఇక్కడ పచ్చబొట్టు కూడా ఎంచుకున్నాను, సబ్కా మాలిక్ కేక్ అని ఉంటుంది, ఇక్కడ అన్ని మతాలు ఉంటాయి ఇందులో। यहाँ पे कुछ चिन्ह मैं छपवाया हूँ जिसमें सारे माताओं के बारे में है। ఎవరిని పిలిచినా నాకైతే జవాబు అయితే వాస్తవంగా ఇవ్వలేదండి। और सच में मैं इनमें से सबको बुलाया लेकिन मेरे को उत्तर कहीं से नहीं आई। అలాంటి సమయంలో మా అమ్మగారు ప్రార్థన చేశారు। ऐसे समय पर मेरी माँ मेरे लिए प्रार्थना की సిలువు గుర్తేసి ప్రార్థన చేశారు, దేవుని శక్తి నన్ను తాకింది, దేవుడికి మహిమ కలిగింది। और क्रूस के चिन्ह डालकर उन्होंने मेरे लिए प्रार्थना किया। నేను చెప్పాను నీ దేవుడే నిజమైన దేవుడు। और मैंने कहा कि आपका परमेश्वर ही सच्चा परमेश्वर है। ఎప్పుడైతే నాకు స్వస్థ వచ్చి నాకు విడుదల అయిందో, और जैसे ही मैं प्रार्थना के बाद जब मैं चंगाई पाया, छुटकारा हुई, అప్పటి వరకు మూర్ఖంగా నేను నాలో మార్పు వచ్చింది। और तब तक जो मूर्खता के साथ मैं रहता था मुझ में बदलावट आ गई। సహజంగా నేను నా భార్యని ఎలా హింసించేవాళ్ళంటే ఈ టీవీలో నేరాలు ఘోరాలని ఒకటి వచ్చేదండి పూర్వం। पिछले दिनों में ईटीवी में नेरालू गोरालू बोल के कुछ आता था और खास करके मैं अपने पत्नी को उसके बात बोलकर मैं ऐसे ही सताता था। ఈ అందులో ఏం జరిగిందంటే భర్త బాధలు తట్టుకోలేక నూనె కాసిపోయి చంపేస్తారనమాట। वो पति के वो जो निंदा वो जो दुख को सहने टॉर्चर को सह बिना वो क्या तेल में डालकर उसको जला देंगे। నన్ను అలా ప్లాన్ చేశారు మా ఊళ్ళు। और हमारे लोग मेरे लिए ऐसा प्लान किए చంపేద్దామనండి, సొంత భార్య పిల్లలు నన్ను చంపేద్దాం और అనుకున్నాను। मेरी पत्नी और मेरे बच्चे मुझे मारने की योजना बनाए। మా అమ్మ వాళ్ళ చెల్లి అయితే మందు పెట్టి కలిపి చంపేమంది అన్నంలో।
और मेरी माँ ने तो कहा कि तुम इसको खाने में जहर देकर मार दो, ఎవరు చూసినా చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే और चाहे कोई भी क्यों ना हो, सबके अंदर एक ही सोचता कि ये मर जाए तो अच्छा है। కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. लेकिन प्रभु ने मुझे जिंदा किया। దేవుడికి మహిమ కలుగుగాక. परमेश्वर की महिमा। ఆ స్వస్థత కలగటం ద్వారా నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను. और उस चंगाई के कारण मैं यीशु मसीह को अपनाया। అప్పటి వరకు నా భార్య సాగు కోరుకునేది, तब तक मेरी पत्नी मेरी मृत्यु को चाहती थी। నాలో పూర్తి ఎక్స్చేంజ్ అయిపోయింది అనమాట. వినయం విధేయత అన్ని వచ్చినాయి, ఆవిడ పూర్తి వ్యతిరేకం వచ్చేసింది. और उसके बाद मेरे अंदर दीनता और नम्रता सब आ गई, लेकिन मेरे पत्नी के अंदर बदलावट आ गई। నేను వస్తుంటే మూర్ఖుడు వస్తున్నాడు, మూర్ఖుడు సైలెంట్ అంటారా, చంపేస్తాడని. और जब मैं यूं आता था तो वो कहते थे कि ये मूर्ख आता है, सब चुपचाप से रहने तो ये मार डालेगा। ఎక్స్చేంజ్ అయిన తర్వాత వచ్చి వస్తాడు, ఏం చేస్తాడు, బైబిల్ ఎట్టుకుని పోతాడు. अब वो और ये वो बदलने के बाद उनका सोच था वो आने से क्या करेगा, आएगा तो बाइबल लेके चला जाएगा। కొంతమంది స్త్రీలు कुछ स्त्रियां, పురుషులు మారుతుంటే అలాగే తయారవుతున్నారు. अगर पुरुष लोग बदलते हैं तो प्रभु में आते हैं तो वैसे ही बदल जाते हैं स्त्रियां। నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, వెనక రూపం ఒకసారి చూపించమంటావు అని అడుగుతాను. నేను చూపించనండి, ఊరికే. कभी कभी ऐसा कहता हूँ, क्या मेरे पिछले रूप को देखना चाहती हो? ఏంటి ఇంకా నువ్వు సావలేదా, పాత జీవితం చావలేదంటే ఊరికే టెస్ట్ చేసేది. और वो कभी क्या पुराना जीवन मरा नहीं है, तुम पुराना मनुष्य तत्व। मैं कहता हूँ न्यू टेस्ट किया। ఈ పరిస్థితుల్లో కూడా ఆ జీవితం చూపించను. और ऐसा जीवन को मैं दोबारा कभी दिखाऊंगा नहीं। చూపించేవాడినైతే ఇప్పటి వరకు రానంత పరిస్థితులతో నేను ఇక్కడ నిలబడినా. अगर ऐसा दिखाने वाला होता तो मैं इतने दूर नहीं आता, इतने पवित्र लोगों के सामने नहीं खड़ा होता। ఏదేమైనప్పటికీ ప్రభువుని అలా నమ్ముకుని నేను ఆత్మీయంగా బలపడుతున్నాను. चाहे कुछ भी हो जाए, प्रभु को इस प्रकार से अपना कर मैं प्रभु में बल पा रहा हूँ। నేను ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటానో నాకు ప్రాబ్లం ఎక్కువైపోయినాయి. అంటే చేస్తున్న క్యాంటీన్ రోడ్డు అడ్డం వచ్చి తీసేయటం, ఇల్లు వంటని వెళ్తాను ఫ్లైఓవర్ కట్టి అది తొలగించడం జరిగింది. और जैसे मैं प्रभु को अपनाया, जिस कैंटीन में काम करता था रोज, सड़क के कारण उसको निकाल देना और मेरे घर फ्लाईओवर के कारण वो मेरे घर को भी उजाड़ देना, ये सारी समस्या मेरे जीवन में आ खड़ी हुई। ప్రభువుని నమ్ముకుంటే ఇన్ని బాధలు వస్తాయా? क्या प्रभु को अपनाने से इतने सारी समस्याएं हैं? బాధలు వచ్చిన और ऐसा एक सोच था मुझमें। ఒక సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను ఇలాగా. एक बहन के पास जाकर मैंने यूं पूछा, ఆవిడ అందే కలిగిందాన్ని గట్టిగా పట్టుకుని సామెతలు 24:10 చదువు అని చెప్పింది. और उस बहन ने बताया कि नीति वचन 24 का 6 वचन पढ़ो। శ్రమ దినం నువ్వు కుంగిని అలా శాతకాన్ని పడిపోతుంది, కలిగిందాన్ని గట్టిగా పట్టుకోమని చెప్పింది. और वो बहन ने बताई कि अगर समस्या के दिन में अगर तुम निराश हो जाओगे तो सच में तुम खो जाओगे, लेकिन जो तुम जिसको पकड़े हुए हो उसको सामर्थ के साथ, बलवत के साथ पकड़े रहो। యోబు గ్రంథం 34:10 చూపించింది. యోబు 34:10. आयुब का 34वां अध्याय का 10वां वचन को उस बहन ने दिखाई। విజ్ఞానం గల మనుషులారా ఆలకించండి, దేవుడు అన్యాయం చేయటం అసంభవం, और సర్వశక్తుడు దుష్కార్యం చేయటం అసంభవం అనే మాట నన్ను బాగా और బలపరిచింది. वहां पे यूं लिखा हुआ था, हे ज्ञानियों ध्यान दो कि सर्वशक्तिमान परमेश्वर किसी का अन्याय करना वो असंभव है। అలాగే ఆత్మీయంగా ప్రేయర్ చేసుకుంటే और जब मैं आत्मिक तौर पे जब मैं यूं प्रार्थना कर रहा था, 1 రూపాయి ఖర్చు లేకుండా దేవుడు ఇల్లు ఇచ్చాడు. एक भी रुपए खर्चा के बिना परमेश्वर ने एक घर मुझे। చప్పట్లు కొడుకు దేవుని నామమున ताली बजाते प्रभु का धन्यवाद। దేవుడు నిజంగా అన్యాయం చేయడు. सच में परमेश्वर अन्याय नहीं करता है। అందరికీ అప్పులు ఇప్పించి బుక్ అయ్యాను నేను. और मैं सबको उधारा दिलवा कर मैं फंस गया था। వాళ్ళ అప్పులు కట్టమని ట్యాక్స్, और वो उधारा बांधने के लिए मुझसे आकर वो बहुत ही मुझे परेशान करते। 1,50,000 కట్టాలి. और करीबन 1.5 लाख रुपया मुझे बांधना चाहिए था, కట్టే ఛాన్స్ లేక చనిపోదామని నిర్ణయించుకున్నాను. लेकिन वो सारे उतने पैसे बांधने की स्थिति नहीं थी। मैंने मरने का निर्णय लिया। లెటర్ రాసి పెట్టుకున్నాను, मैंने एक पत्र को लिख दिया 12 టాబ్లెట్లు తెచ్చుకున్నాను, और एक 12 टेबलेट लेकर आया వేసుకుందాం అనుకున్నాను. और बस वो टेबलेट खाने की सोच में था। ఈ రోజు మా సిస్టర్ వచ్చింది. इतने में मेरी बहन आई, తమ్ముడు డబ్బులు ఇవ్వాలి అయ్యానండి. भाई तुम पैसे देना है ना, कहाँ है वो पैसे? అయిలేకే కదా చచ్చిపోదాం అనుకుంటున్నాను. और मैंने कहा वो है नहीं, इसलिए तो मैं मरने के लिए तैयार सोच रहा था। నా డబ్బులు ఇచ్చి చచ్చిపోను. और मेरा बहन ने कहा कि సొంత అక్క అండి, నాకన్నా పెద్ద కావాలంటే ఫోటో ఉంటుంది బుక్ లో చూడు. मेरी అక్క నాగలక్ష్మి పేరు. सगा दीदी है वो मेरी, वो कहती है पहले मेरे पैसा दे दो और तुम बाद में मर जाओ। 3 ఆప్షన్స్ ఇచ్చింది. 3 ऑप्शन रखी मेरे सामने। ఏంటి తాగుతావు,
ఏంటి నేను పాయిజన్ क्या कोई जहर पियोगे ఉరేసుకుంటావా या फांसी लगाओगे రైలు పట్టాల కింద పడతావా या रेल पटरी के ऊपर ఎలాగైనా సాగు ముందు డబ్బులు ఇచ్చి చచ్చిపో कैसे भी मरो लेकिन पैसे देकर मर जाओ ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తానని చెప్పి और इधर ही रहो मैं आता हूँ कहा రామకృష్ణపురంలో లైన్ ఉంటుంది వెళ్ళి పండుకున్నాను పట్టాల మీద और रामकृष्णपुरम के वहाँ पे रेल पटरी होती है वहाँ पर जाके उस पटरी के ऊपर मैं सो పండుకున్నా और मैं उसके ऊपर सो गया ట్రైన్ इतने में रेलगाड़ी की आवाज करते हुए रेलगाड़ी పడుకోకూడదు ఇంకా వెనక్కి और दोबारा पीछे की ओर मैं भाग गया అంటే తాగేవాడిని రోజు తాగేవాడిని అప్పుడు తాగి పడుకుంటే వాడికి అక్కడ ఉండేవాడు కాదు కోపం మీద వెళ్ళి పడుకున్నా मैं हर दिन पीता था लेकिन उस समय पीकर नहीं सोया भाई, मैं गुस्से नाराजगी के कारण जाकर सोया భయం తీసుకొచ్చాను అన్నమాట और मुझे डर लगा और वापस भाग आया అప్పుడు అనిపించింది సావటానికి ధైర్యం కావాలనిపించింది और तब मुझे लगा कि मरने के लिए भी हिम्मत की जरूरत है सर అయితే ఏదేమైనా ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చాను चाहे कुछ भी हो जाए घर वापस आया డబ్బులు ఏమని అడిగింది और मेरी बहन ने पूछा कि कहाँ है पैसे డబ్బులు ఏం లేపో पैसा नहीं है कुछ नहीं है जाओ మాట మర్యాద కూడా వెళ్ళిపోయి పంపించేసాను और मैंने बहुत उनको ऐसे यूं ढांटते हुए कहा और उनको भेज दिया టాబ్లెట్ 12 టాబ్లెట్లు ఉన్నాయి రెండో ఆప్షన్ और दूसरा ऑप्शन था 12 टेबलेट मेरे पास है వేసుకుందాం అనుకున్న సమయంలో और उसको जब मैं डालने की सोच रहा था మా పాప గుర్తొచ్చింది और मेरी बेटी मुझे स्मरण में आई నేను చనిపోతే పిల్లలు అనాథలు అయిపోతారు अगर मैं मर जाऊंगा तो मेरे बच्चे अनाथ हो जाएंगे భయం వేసి ప్రార్థన చేశాను डर के मैंने प्रार्थना किया ప్రభువా నా పిల్లల్ని అనాథలు చేయొద్దు हे प्रभु मेरे बच्चों को अनाथ मत कर నా ఈ అప్పుల నుంచి విడిపించని మీ సేవ చేస్తాను आप मुझे इस उधारा से मुझे छुटकारा दे दो मैं आपकी सेवा करूंगा అప్పుడు చేసిన కన్నీటి ప్రార్థన ఇప్పటికి కూడా రాలేదు అదే బాధ నాకు और उस दिन గంట ఏడ్చాను और एक घंटा मैं आंसू बहाते हुए प्रार्थना किया आज तक फिर दोबारा उस तरह प्रार्थना कभी मेरे जीवन में नहीं है ప్రార్థన చేసిన వెంటనే టాబ్లెట్లు పట్టుకున్నాను और प्रार्थना करने के बाद उस टेबलेट को हाथ में पकड़ा ఆయన ఎందుకు వేసుకొని ప్రార్థన చేసేది प्रार्थना करने के बाद परमेश्वर क्यों वो टेबलेट खाने देगा ధైర్యం సరిపోక మళ్ళీ అలా పెట్టి పండుకుని అలా ఆలోచిస్తాను फिर भी हिम्मत नहीं हुआ फिर टेबलेट को बगल रखकर मैं बस लेट कर सोच रहा था సిలువు కనపడుతుంది ఆకారం అలా కాదు దర్శనం కాదు कोई स्वप्न नहीं है कोई दर्शन नहीं है मुझे क्रूस नजर आ रहा है నాకేమన్నా శ్రమలు తక్కువ ఉన్నాయా ఇప్పుడు కనపడుతుంది సిలువు అని బాధపడుతుంది और मैं सोच रहा हूँ कि क्या मेरे लिए कोई तकलीफ कम है क्या अभी क्रूस दिखाई दे रहा है मुझे నాకు ఒక స్వరం వినపడుతుంది స్వరం मुझे एक आवाज सुनाई दे रही है నాకు ప్రీతి చాలు హల్లెలూయా मेरी अनुग्रह तुम्हारे लिए काफी है నీ కృప ఉంటే నేను ఎందుకు చచ్చిపోవాలి अगर तेरी अनुग्रह है तो मैं क्यों मर जाऊं మళ్ళీ నేను చనిపోమన్నానా क्या मैं मरने को कहा లేదు నా తప్పులే नहीं वो तो मेरी गलती है నువ్వు నాకు కావాలి और प्रभु कहता है कि तू मुझे चाहिए ఈ లెటర్ ని టాబ్లెట్ ని తీసుకుని ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి और इस समय मैं वो टेबलेट को लेकर एक पासवान के पास गया ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి రామకృష్ణపురం रामकृष्णपुरम के एक पासवान के पास गया ఆయన అన్ని చదివి పోలీస్ కమిషనర్ అప్పట్లో సురేంద్ర బాబు గారు అని ఉండేవాళ్ళు అక్కడ తీసుకెళ్ళాను और वो सारा पढ़ने के बाद उन्होंने कहा कि पुलिस कमिश्नर एक है उनके पास ले जाइए వద్దు కేసు పెడతాం నాకు ఇష్టం లేదు और मैंने कहा कि नहीं केस रखना मैं नहीं चाहता हूँ మీరు ఏదైనా చెప్పండి అంటే और मैंने उनसे कहा आप कुछ बताइए ప్రేయర్ చేసి उन्होंने प्रार्थना किया ఇల్లు అమ్మేసి అప్పు తీర్చేసుకో పెద్ద సమస్య లేదని చెప్పారు और उसने कहा कि अपने घर को भेज दो और अपने सारे उधार चुका दो कोई సమస్య చిన్నదే समस्या छोटी है ఆలోచన పెద్దదే చనిపోవాలని ఆలోచన लेकिन मर जाने की सोच जो है वो बहुत बड़ी है ఏదైనా మన సమస్య ప్రభు దగ్గర పెడితే చనిపోవాలని ఆలోచనే రాదు హల్లెలూయా अगर चाहे हमारा समस्या कुछ भी हो प्रभु के सामने रखेंगे मरने की सोच हमें नहीं आएगी ఇల్లు అమ్ముకుని घर बेचने के बाद కొవ్వూరు దగ్గర ఔరంగాబాద్ అనే గ్రామం సొంతూరు వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాం कवूर के पास औरंगाबाद जाने की मैं बहुत योजना बना ली ఆ సమయంలో మా ఓనర్ గారు నన్ను పిలిచి उस समय मेरे मालिक मुझे बुलाकर డ్యూటీ ఎక్కువ उन्होंने कहा कि अब नौकरी में आ जाओ లేదు ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోతాం అప్పులు ఎక్కువైపోయింది और मैंने कहा कि नहीं जी मैं तो अपने घर बेचकर जा रहा हूँ क्योंकि उधारा बहुत हो चुका है ఏం ప్రాబ్లం क्या है तुम्हारा समस्या డబ్బులు కావాలి और मैंने कहा कि मुझे पैसा चाहिए నేను ఇస్తాను उसने कहा मैं दूंगा హల్లెలూయా हालेलुया ఒక ఆటోలో పనిచేసే వ్యక్తికి 70,000 చేతిలో పెట్టాడు చప్పటి కొడుతూ దేవుని ध्यान నామమున दीजिए एक होटल में काम करने वाले व्यक्ति को 100 के రూపాయలు हाथ में చిల్లర తెమ్మని 70,000 रुपये रखा 100 రూపాయలు చిల్లర తెమ్మని ఎవరెవరు ध्यान दीजिए होटल में काम करने वाले 100కి వెళ్ళిపోతారండి 100 रुपया उसके हाथ में कोई नहीं देता है 70,000 ఇచ్చాడు उन्होंने 70,000 रुपये दिए
ఇంకా 70,000 ఇవ్వగానే ఆదివారం 10 గంటలు ప్రార్థన అంటే 9 గంటలు పరిగెట్టేస్తామే. ఇంకా సాలిమరాజు గారే డ్రమ్ము కొడతా ఉండేవారు. और जैसे 70,000 हाथ में आए तो अब पुनरुत्थान के दिन 10 बजे आराधना है तो मैं 9 बजे ही घर से भागता था పొద్దుటే 9 గంటలకు వెళ్ళేవాళ్ళం మేము. और सुबह मैं 9 बजे भवन जाता था. సాయంత్రం 11, 12 ఎక్కడ ప్రేయర్ ఉంటాయి, ఎక్కడంటే ప్రార్థన, ఎక్కడంటే ప్రార్థన, కొత్తలో మంట తర్వాత అంట ఇదే బాధ. और जैसे ही शुरुआत में थे मैं पूरे दिन भर प्रार्थना, जहां प्रार्थना है वहां दौड़ता था. लेकिन बाद में पहले तो बहुत ही जोश है, लेकिन बाद में वो सारा जोश कम हो गया. మాస్టర్ గారు పిలిచి आशीर्वाद बुलाकर, ఈ 9 గంటలకు వస్తుందండి, क्या बात है तुम 9 बजे आ रहे हो, 10 వరకు 10 గంటలకు రండి, आप 10 बजे आओ भाई. ఇంటికి వచ్చేస్తా మీతో. లేదండి, దేవుడు నన్ను మరణం నుంచి బ్రతికించాడు. मैंने कहा नहीं जी, मुझे परमेश्वर ने मृत्यु से बचाया है. చివరి వరకు ఉండాలి అని చెప్పి, ఇలాగ చివరి వరకు ఉండాలని చెప్పి, और ऐसे ही तुम अंत तक रहना है करके ఆ సమయంలో దేవుడు ఒక దర్శనం చూపించి సేవ చేయమని. और तब परमेश्वर ने एक दर्शन दिया और उसने कहा कि मुझे सेवकाई करने के लिए. ఆ సేవ చేయకుండా వైజాగ్ వెళ్ళిపోయాం మేము. और मैं उस सेवकाई को करे बगैर मैं वाइजाग चला गया. 5 వెళ్ళే వైజాగ్. वाइजाग हम 5 लोग गए. వెళ్ళిన నెల రోజుల్లో మనిషి చనిపోయింది. వెళ్ళిన నెల రోజుల్లో మనిషి చనిపోయింది. और गए वहां जाने के 1 महीने में మనిషి చనిపోయింది. एक व्यक्ति मर गया. సంవత్సరానికి డెంగ్యూ జ్వరం వచ్చి 20 రోజులు మంచం పట్టింది. और 1 साल में डेंगू फीवर बुखार आने के कारण वो पलंग बिस्तर पर चढ़ गया. దేవుడికి చెప్పాడు నా సేవ చేయి. और परमेश्वर ने कहा कि मेरा सेवा करो. 2 సంవత్సరాలు అయింది. और 2 साल हो गया. టీబీ వ్యాధి వచ్చింది. टीबी नामक बीमारी आई. అందరూ హెచ్ఐవి వచ్చింది, మాస్టర్ బతకడు చనిపోతారని చెప్పాడు. और बहुत लोगों ने कहा कि ये HIV आ गया, ये मास्टर बचने वाला नहीं है, मर जाएगा. అప్పుడు కన్నీటితో ప్రార్థన చేశాను. तब मैं आंसू बहाकर प्रार्थना किया, ప్రభువా నన్ను బ్రతికించు, నీ సేవ చేస్తాను. हे प्रभु मुझे बचा ले, मैं तुम्हारी सेवा करूंगा. 3 నెలల్లో స్వస్థ వచ్చింది. దేవుడికి మహిమ और కలుగుగాక. 3 महीने में प्रभु ने मुझे चक्का किया. టీబీ వ్యాధి కోర్సు 6 నెలలు. और टीबी का कोर्स जो है 6 महीने का है. 3 నెలల్లో తగ్గింది. और 3 महीने में ही मुझे चक्काई నా मिली. భార్యకి చెప్పాను సేవకి వెళ్ళిపోదాం పదం. और मैं अपने पत्नी से कहा वो हम सेवकाई के लिए जाएंगे. కొంపకి బైబిల్ పెట్టుకుని అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పి. और वो मेरी पत्नी ने कहा कि घर घर घूमकर मुझे भीख मांगने की जरूरत मुझे नहीं है. చాలా మంది సేవకులు ఈ రోజున అలాగే చూస్తున్నారు. आज बहुत लोग सेवक को ऐसे देखते हैं. ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేసుకుని బతకగలదు మేము కూడా, కానీ దేవుడు భారం మా మీద పెట్టాడు కనుక మీ చేత మాటలు పడి సేవ చేయవచ్చు. और ध्यान दीजिए, मैं हम कुछ भी काम कर कर जी सकते हैं, लेकिन प्रभु ने ये बोझ, सेवकाई का बोझ हम पर रखा है. इसी कारण चाहे बात को सहना भी पड़े, हम ये सेवकाई कर रहे हैं. మనకు 10 సంవత్సరాల కుమార్తె ఉంది. రేపు పొద్దున పిల్ల పెళ్ళి చేస్తారు సేవకి వెళ్తే. मैं मेरे एक 10 साल की बेटी है, अगर मैं सेवकाई में जाऊंगा तो कैसे उसकी विवाह करूंगा. సేవ నేడుస్తావేంటి అసలు? और मेरी पत्नी कहती है क्या तू सेवा सेवा करके रोता है. నేను రాను వెళ్ళి చేస్తాను. मैं नहीं आऊंगी, तू जाके कर ले. ఆ కోపం మీద మనం కొట్టేసాను. और मैं उस गुस्से में मैंने उसको मार दिया. నీకు ఓర్పు లేదు, సహనం లేదు, సేవకు పని చెప్పు. और उसने कहा कि तुझमें कोई धीरज नहीं है, कोई नम्रता नहीं है, तुम सेवा के काम नहीं आएगा. సేవకు వస్తే మనం పిల్ల పెళ్లి చేయలేమని చెప్పింది. और मेरी पत्नी ने कहा कि अगर तुम सेवा में जाओगे तो हम अपने बेटी को शादी नहीं कर पाएंगे. 15 రోజులకి 15 दिन में అర్ధరాత్రి 2 గంటలకు విపరీతమైన జ్వరం వచ్చింది. और आधी रात में बहुत ही गंभीर बुखार उसको आई. కేజీహెచ్ హాస్పిటల్లో జాయిన్ చేసాం వైజాగ్లో. और ले जाकर हम KGS हॉस्पिटल में ज्वाइन किए. ఒక ఇంజక్షన్ చేసేది కాలు చేయి పడిపోయింది, నోరు పడిపోయింది పాప. और కాలు చేయి పడిపోయింది మా పాపకి. इनकी बेटी को जब हॉस्पिटल में जमाई, एक इंजेक्शन लगाए और हाथ पैर वो गिर गए और उनका मुंह भी बंद हो गया, लकवा हो गया. అప్పుడు ప్రార్థన చేస్తుంది, ప్రభు నా బిడ్డకి ఏమీ అవ్వకుండా చేయండి, సేవకు సమర్పించేస్తున్నాను. और तब मेरी प्रार्थना करते हैं कि मेरे बच्चे को कुछ ना हो जाए, प्रभु हम आपकी सेवा के लिए दे देंगे. ప్రార్థన చేసామంటే మర్యాద నేను సేవకు రాని వెళ్తే నువ్వు వెళ్ళని నేను చెప్పాను. और तब मैंने कहा कि अगर तुम प्रार्थना करोगे तो ये अच्छी बात नहीं होगी, चाहे कुछ भी हो तुम जा रहे हो जाओ, मैं नहीं जाऊंगा करके ऐसा उनसे कहा. 4 రోజులు హాస్పిటల్లో ఉంది. 4 दिन हॉस्पिटल में थी. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే जब उन्होंने MRI स्कैनिंग किए ఏం రోగమో కూడా తెలియదు. और उनको पता भी नहीं लगा कि क्या बीमारी है मेरी बेटी में. ఒక ఇంజక్షన్ 5 రాశాను. ఇంజక్షన్ 5 రాశారు. कुछ इंजेक्शन 5 इंजेक्शन लिखे. బ్రతికితే బతికితే లేకపోతే లేదని చెప్పి. और डॉक्टर ने कहा कि अगर वो बचेगी तो जिएगी, नहीं तो नहीं बच पाएगी.
ఒక వ్యక్తితో చెప్తున్నాను, నేను ఎవరి కోసం బతికించి నేను వెళ్ళి సేవ చేయాలంటే నా కూతుర్ని బతికించవలసిందని చెప్తున్నా. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. मैं एक व्यक्ति से यूं बातें कर रहा हूँ, अगर तुम मेरे बेटी को बचाओगे तो मैं जाकर सेवा करूँ. యేసు ప్రభు గొప్ప దేవుడు, ప్రార్థన చేసుకో బాగు చేస్తాడని చెప్పాడు అన్ని. और उसने कहा कि यीशु मसीह महान परमेश्वर है, उससे प्रार्थना करो, वो चंगाई देगा. ఈరోజు మా బాబు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. इतने में मेरे लड़का भागते हुए आ रहा है. డాడీ డాడీ डैडी डैडी बोलते. సెల్లికి ఇక్కడ పైప్ పెట్టారు కదా, రక్తం నల్లగా బయటకు వచ్చేస్తున్నాడు. और उसने कहा कि बहन को यहाँ पे पाइप लगाया हुआ है, उस पाइप से काला खून बाहर निकल रहा है. వెళ్ళి చూసేసరికి జూనియర్ డాక్టర్లు అందరూ 20 మంది మూగి గుండెని బాగుతున్నారు. और जब मैं जाकर देखा तो करीबन 20 डॉक्टर आसपास में हैं. कुछ डॉक्टर मेरे बेटी की छाती को दबा रहे हैं. మేము బాగున్నామేనా కదా మీ దగ్గరికి తీసుకొచ్చాం, ఎందుకు ఇలా అవుతున్నాం అమ్మాయి అని అడుగుతున్నాం. और मैं सोच रहा हूँ कि मेरी बेटी तो अच्छी भली चंगी थी, लेकिन मेरी बेटी को क्यों ऐसा हो रहा है. ఏ అమ్మాయి కోసం అయితే నా భార్య సేవకు తెచ్చి పిల్ల, और जिस बेटी के कारण मेरी पत्नी सेवा नहीं करके बोली, ఆ అమ్మాయి ఒకేసారి కళ్ళ ముందు మరణించింది. और एक ही पल में वो बेटी मेरे आंखों के सामने अपने दम को झुक दी. కళ్ళ ముందు ఒకేసారి మరణించేసరికి బ్రతుకు వేస్ట్, ఆత్మహత్య చేసి చనిపోదాం అనుకున్నాను. और आंखों के सामने जब मेरी बेटी मर गई, मैंने सोचा कि और जीना बेकार है, आत्महत्या करके मैं मर जाऊंगा. ఆ సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా నేను అక్కడ చనిపోదామని నిర్ణయించుకున్నాను. और जैसे ही उसकी समाधि का कार्यक्रम हो जाएगा तो खत्म होने के बाद मैं वहीं पे मर जाने का तैयारी कर चुका था. తెల్లారి గంటలు 3 గంటలకు దేవుడు మాట్లాడతాడు. और सवेरे के 3 बजे परमेश्वर मुझसे बातें कर रहा है. నీకు ఇంకా కొడుకున్నాడన్న సంగతి మర్చిపోతున్నావు, సేవకి వెళ్ళి. तुम भूलना नहीं कि तुम्हारा और भी एक बेटा है, तुम सेवकाई के लिए जाओ. భయం వచ్చింది, ఓడికొచ్చింది, టెన్షన్ వచ్చింది. और मैं घबरा गया, डर गया, बहुत टेंशन से भर गया. మేము 5 వైజాగ్ వెళ్ళాం, 3 తిరిగి వచ్చాం. और ध्यान दीजिएगा, हम 5 वाइजा गए लेकिन 3 वापस आए. కొవ్వూరు వచ్చి సేవ ప్రారంభించాను. और कोवूर आने के बाद हमने सेवकाई को शुरू की బాబుని సేవకు సమర్పించాను. और बेटे को सेवकाई के लिए अर्पण किया. దేవుళ్ళు ఇప్పుడు బలంగా వాడబడతానికి దేవుడు ప్రభు చూపించాడు. और आज के दिन में प्रभु में अच्छी तरह आगे बढ़ने में प्रभु अनुग्रह किया है. ఈ సభాముఖంగా నేను జపనీయ శాస్త్రి అయ్య గారి కింద నాయకత్వంలో నడవాలని ఆలోచన కలిగి ఉన్నాను. నాకు అవకాశం ఇవ్వమని కూడా ప్రజలు ఎదురుకుండా నేను కోరుకుంటున్నాను. और मैं चाहता हूँ कि हमारे आदरणीय सेवक जपनीय शास्त्री जी के धर्मी में मैं उनके साथ सेवकाई में आगे बढ़ना चाहता हूँ. అయ్యా సాక్షులు చాలా ఉంది, నేను టైం అయిపోతుందని కట్ చేసుకుంటాను. మీరు యూట్యూబ్లో నిరీక్షించుకోవాలనుకుంటే పూర్తిగా చూడవచ్చు. సమయం ఇచ్చిన దయచేసి మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. और बहुत कम समय होने के कारण मैं बहुत ही कम बताया. ఇప్పుడు 4 సంవత్సరాలు కొట్టాయంలో ట్రైనింగ్ పూర్తయిన తర్వాత నాతో పాటు ఉంటాడు అనుకుంటే ఉత్తరాఖండ్లో రాణికేత్ అనే ప్రాంతం దేవుడు వెళ్ళమని చెప్పాడంట మా బాబుని. और मेरे बेटे को उत्तराखंड के रानीकेत जगह में जाने को कहा. నన్ను అడిగాడు, డాడీ ఏం చేయమంటావని. और मुझसे उसने पूछा कि बेटा, मेरे बेटे ने पूछा कि पिता क्या करूं. నా దగ్గర ఉంచుకుంటే ఖచ్చితంగా నేను పోగొట్టుకోవాలి, దేవుడి దగ్గరే ఉండని చెప్పి పంపించేసాను. और अगर तुम मेरे पास रहेगा तो तुमको खोना पड़ेगा, तुम परमेश्वर के पास ही रहो बोल के मैं भेज दी. మీరు నా సేవ పరిసర కొరకు, నా బిడ్డ కొరకు ప్రార్థించండి. और मेरे लिए, मेरे बेटे के लिए और मेरे सेवकाई के लिए आप जरूर प्रार्थना कीजिए. सबको धन्यवाद. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.